వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అమ్ములు? సీతాఫలం. సీతాఫలం సీతాఫలం ఎంతో బలం అంట. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? సీతాఫలాలు కొయ్యటానికి వెళ్తున్నాం. చెప్పు. సీతాఫలాలు కోయటానికి వెళ్తున్నాం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాము కదా. ఇక్కడ సీతాఫలాల చెట్లు ఎక్కువ అనమాట. సో అవి కట్ చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు కోసి ఫలాలు తిన్నాం, సీతాఫలాలు తిన్నాం. అంతకన్నా ముందు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. అమ్ములను కూడా తీసుకెళ్తున్నాం కదా, అమ్ములకు ఒక చిన్న కిరీటం చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది. చిన్నప్పుడు మేము వీటితో బాగా ఆడుకునే వాళ్ళం. ఇవి కట్ చేసి, ఈ ఫ్లవర్స్ కట్ చేసి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ కట్ చేసి కిరీటంలా చేసి ఆడుకునే వాళ్ళం. సో మనం ఇప్పుడు అమ్ములతో చేద్దాం. అయితే ఈ చెట్టు ఎందుకు ఇక్కడ ఉందని మీకు డౌట్ రావచ్చు. ఇది కొంచెం ఆయుర్వేదిక్ ప్లాంట్ అనొచ్చు. స్కిన్ ఎలర్జీలు ఏమన్నా ఉంటే ఈ మొక్క ఆకు రసంని రాసుకుంటే త్వరగా పోతుంది అనమాట స్కిన్ ఎలర్జీ. అందుకని ఇది ఇంట్లో మొడిచినా సరే మేము పీకేయకుండా ఇలాగే పెట్టారు. ఇది వీటితో ఇప్పుడు మన అమ్ములకి కిరీటం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అమ్ములు? నీకేం చేస్తాను నేను ఇప్పుడు? వర్షంలోనా? కాదు. మేము అమ్ములు చిన్నగా ఉన్నప్పుడు వీటితో కిరీటం చేసుకొని ఆడుకునే వాళ్ళం. జడ పూలు గుచ్చుకునే వాళ్ళం, జడకి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు నీకు కూడా చేద్దామే. నీకు జడ లేదుగా అమ్ములు? లేదుగా. వీటిని ఇప్పుడు మనము కిరీటం తయారు చేద్దాం అమ్ములకి. చిన్ని కిరీటం అన్నమాట. అమ్ములు దా, అమ్మని అడిగి ఎక్కడున్నాయితే అమ్మని అడిగి పూలు ఉన్నాయి, వెళ్ళి తేలి అమ్మని అడిగి రాయలు పూలు. వీటితో ఇప్పుడు మనం కిరీటం చేద్దాము. చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. మీలో ఎంతమంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎంతమంది ఇలా కిరీటాలు చేసుకొని ఆడుకున్నారు? ఏదమ్ములు అక్కడ పెట్టు, అందుట్లో పెట్టు. అప్పుడు ఎక్కువ రాజు రాణి ఆట ఆడుకునేవాళ్ళం. రాజు రాణి ఆటకి రాణికి రాజుకి కిరీటాలు చేసుకుని ఇలా పెట్టి ఆడేవాళ్ళం అనమాట. అసలు ఇప్పుడు పిల్లలు ఏ ఆటలు ఆడట్లేదులే, కానీ మేమైతే ఏం బాగా ఆడేవాళ్ళమో. అంటే ఇప్పుడు పిల్లల్ని అరే బాబు మీరు బయటికి వెళ్ళి ఆడండి అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మా అప్పుడు ఏంటి తెలుసా, ఎప్పుడు ఆట నదులు వస్తారా రండి అని పిలిచేవాళ్ళు అనమాట. అమ్ములు ఇది ఎవరికి కిరీటము? ఎవరికి కిరీటము? నీకా? పెద్ద పిల్లలు ఆడుకోకూడదా? చిన్న పిల్లలే ఆడుకుంటారు. మరి నువ్వు చేసుకో. నీకు వచ్చా? నాకు రాదు. నేను చేసేవాళ్ళ నీకు? అమ్ములు కిరీటం వేసుకుంటావు కదా, వేసుకుంటావా? మంచి కూర్చోవాలి. మంచి కూర్చోకపోతే కిరీటం నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను కదా. అమ్ములు ఇది నాకా నీకా? ఇది నాకా నీకా? నీకెందుకు? నీకే కావాలా? నేను వేసుకుంటానే. నీకు జడ లేదుగా అమ్ములు, జుట్టు లేదుగా? లేదుగా. అమ్మ ఉంది కదా జుట్టు. నీది గుండు కదా. జుట్టు కాదు, నాడు జుట్టు, నీ జుట్టు.
దారపురి తేలు దారబంతి ఏం తెస్తావు దారబంతి తెస్తావా తేలు రెడ్ కలరా ఈ తలకు సరిపోయింది ఇదిగో తీసుకుంటావా ఇదొద్దు లడ్డు మమ్మీ ఏం లేదు మమ్మీ 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 నువ్వు గిండె లడ్డు ఏది రెడ్ నాది ఈ కలరా డ్రెస్ కలర్ తీసుకొచ్చావా అమ్మో నీకు తెలుసా అమ్ములు అదే కలరా రెడ్ కలరా తీసుకుంటున్నా సో ఇదిగోండి కిరీటం అయిపోయింది మా చిన్నప్పుడు ఇలా చేసుకొని బాగా ఆడుకునే వాళ్ళము సో ఇప్పుడు నాకు ఆ చెట్టు అక్కడ ఆ మొక్కను చూసేసరికి నాకు ఇదే గుర్తొచ్చింది సో అమ్ములకు చేసి పెడదామని నేను అమ్ములు ఒకసారి కిరీటం వచ్చింది అమ్ములకి నేను అమ్ములు నించో కిరీటం నచ్చిందా మీకు చూడండి నేను చిన్నప్పుడు ఇలా చేసుకొని ఆడుకునే వాళ్ళం బాగా ఇది కిరీటం అనమాట అది చూడము బాగుంది అమ్ములు నచ్చిందా నీకు ఐ లవ్ యూ అమ్ములు సీతాఫలాలు కొయ్యటానికి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ దగ్గర చాలా సీతాఫలాలు ఉంటాయి అన్నమాట కొన్ని అయితే చెట్లోనే చక్కగా పండి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు రండి వెళ్దాం అమ్ములు కిరీటం ఎంత మందికి నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఎన్ని గేమ్స్ ఉండేవో ఆడుకోవడానికి ఎన్ని ఆటలు ఇప్పుడు పిల్లలకి ఫోన్ తప్ప ఏం లేవన్నమాట ఆడుకోవడానికి పూలు చూడండి ఎంత బాగున్నాయా నాకైతే భలే నచ్చినాయి ఈ పూలు బాగున్నాయి కదా వీటిని అనుకున్నా ఇప్పుడు కిరీటంలో ఎక్కడన్నా సెట్ చేద్దామని అనుకున్నా అమ్ములు కిరీటం చేశాను అడి చూడు అమ్ములు అడి తిరుగు అమ్ములు అమ్ములు అడి తిరుగు కిరీటాన్ని ఎక్కడన్నా సెట్ చేద్దాం నేను ట్రై చేసి చూద్దాం ఒకసారి ఇట్రా అమ్ములు ఇట్రా బాగాలే కదా బాగుందా బాగాలే కదా చూడు అంత మంచిగా అనిపించట్లేదు నేను తీసేస్తున్నా ఇది ఉన్నాయి అమ్ములు కిరీటం బాగుంది మనం ఇప్పుడు సీతాఫలాలు కోద్దాం బా అటు పక్క ఉంది సీతాఫలాల చెట్టు అక్కడికి వెళ్ళి కోద్దాం మనం సీతాఫలాలు యాక్చువల్లీ అక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉందిలే కానీ అందుట్లో కాయలు లేవు అటు తిప్పమా అందుట్లో సీతాఫలం చెట్టు ఉంది ఇది కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే బట్ అందుట్లో కాయలు లేవు అనమాట ఇప్పుడు మనం ఈ చెట్టుకు వస్తున్నాం ఒకసారి చూడండి వెనక్కి ఉంది చెట్టు మనం ఈ చెట్టుకే సీతాఫలాలు అనమాట కట్ చేసేది ఒకసారి రండి చెట్టు మీద కాయ ఎలా ఉందో చూపిస్తాను అసలు ఎంత పగిలిందో ఎంత బాగుంది అదిగో మాయ చూడండి అదిగోండి చెట్టు మీద పండు అసలు ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆహా ఇప్పుడు దీన్ని మనం తింటాం అన్నమాట ఆరగిస్తాం దీన్ని చూడండి ఎంత బాగుందో సో ఇవన్నీ కట్ చేస్తాం మనం ఇప్పుడు ఇది కొయ్యండి ఫస్ట్ కళ్ళు విడినాయి కదా ఇప్పుడు చూడండి వేస్తాను అమ్ములు చూడండి పండు అసలు ఇది ఎంత బాగుందో అసలు ఎంత బాగున్నాయో వితౌట్ అనమాట వాములు నువ్వు పట్టుకలుగుండు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏది పండా చుట్టూ మీద పండ్లు అనమాట ఎంత బాగున్నాయో పట్టు సీతాఫలం ఎంతో అక్కడ పెట్టు యాక్చువల్లీ వీళ్ళు కొయ్యక మామయ్య వాళ్ళ అక్క వాళ్ళు సీతాఫలాలు తినరు అంత ఇంట్రెస్ట్గా ఇవేమో చాలా వరకు చెట్లోనే పండి కింద పడిపోతున్నాయి అన్నమాట నేను ఈరోజు వచ్చి కట్ చేపిస్తున్నా అసలు ఈ కాయ చూడండి మంచిగా పండింది ఈ కాయని
అమ్మా చూడండి మంచిగా పండినాయి అన్నమాట. చెట్టు మీద ఇలా పగిలిన పండ్లు ఎంత టేస్ట్ ఉంటాయో. ఉన్నాయా మా ఇక్కడ చెట్టు ఇక్కడ కాయింది మాయ అద్దలు అయిందా? చూసారా ఈ చెట్టుకి ఎన్ని కాయలు అయినాయో. ఇందులో చాలా పళ్ళు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా 2 చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా కట్ చేద్దాం రండి. చెట్టు అనమాట ఇది. 2వ చెట్టు, ఇది ఇంకో చెట్టు. అటు అటు చూపించండి. అటు ఇంక చెట్టు దాన్ని చూపించండి. ఏంటమ్ములు బటర్ఫ్లైయా? ఎక్కడుంది? సో ఇక్కడ కూడా మనము సీతాఫలాలు కట్ చేద్దాము. వీటిని కూడా కట్ చేయమని చెప్తాను నేను. ఇక్కడ కొంచెం తుక్కు ఎక్కువ ఉంది. మేమైతే బయటకు వెళ్తాం, మా అయ్య కట్ చేసి తీసుకొస్తాను. ఇట్లా చూడండి అసలు ఎన్ని కాయలు అవుతున్నాయో బాబా. ఇప్పటికే చాలా వెయిట్ ఉంది. ఇది 5 kgs వరకు అయి ఉంటుందేమో. ఏది చూడండి కాయల్ని పిచ్చుకలు కూడా తినేస్తున్నాయి. వీళ్ళేమో కోసుకోరు మాయ వాళ్ళు. చూడండి ఆ కాయ ఎంత పెద్ద కాయ, అసలు ఎంత పెద్ద కాయో. పిచ్చుకలు తినేస్తున్నాయి. పోనీలే అవి కూడా తినాలి కదా, మనమే ఏంటి. కానీ వీళ్ళు అసలు కోసుకోరు. చాలా వరకు నేను ఆ ఫస్ట్ చెట్లో కూడా చాలా పండ్లు కింద పడిపోయినాయి. అవతల పడిపోయింది మావయ్య, అది పండు మావయ్య. అయ్యో అవిగోండి కాయలు, అవి కూడా కొయ్యింది. అవి చూడండి పండు కాయని వీళ్ళు కొయ్యక తినేసినాయి పిచ్చుకలు తినేసినాయి ఆ కాయని. పెద్ద కాయ చక్కగా ఉంది. తీయండి వెళ్ళిపోదాంపా, లోపలికి వెళ్దాంపా, పద వెళ్దాం. తీ అమ్ములు తీ, నేను రావాలి కదా తీ. అమ్మా ఇన్ని దొరికినాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి బట్ మేము అలసిపోయాం కొయ్యలేక. సో చూడండి పడిపోతుందా అసలు. చూడండి ఎన్ని సీతాఫలాలు దొరికాయో. పల్లెటూరులో ఉంటే ఇదో బెనిఫిట్ అనమాట. ఏం కొనుక్కొని అవసరం లే, మనం ఒక చెట్టు పడేస్తే దాని అంతటదే ఫ్రూట్స్ వచ్చేస్తాయి. చూడండి ఇది పండు. అమ్మో ఇది చూడండి నలిగే పోయింది కాయ అయితే. ఇది నలిగింది. ఇప్పుడు దాన్ని తినేద్దాం మనం మంచిగా. ఇది చూడండి అసలు చెట్టు మీద ఇలా పగిలిన కాయలు అసలు ఎంత టేస్ట్ ఉంటాయో అసలు. ఇదంతే మంచి పండ్లు కూడా దొరికినాయి మనకి ఈరోజు. ఇది కూడా చూడండి చక్కగా పగిలింది. కొంచెం మనం తిందామా ఇది? అసలు చూడండి ఆహాహాహా వావ్. ఇంకోటి చెప్పనా? వావ్ నీకు సీతాఫలం అంటే ఇష్టమా? ఇష్టమా? ఎంత ఇష్టం? సీతాఫలం నీకు ఇష్టమా? సీతాఫలం అంటే తింటావా నువ్వు కూడా? ఇది బాగా అంటే బాగా పండిపోయింది. నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టంలే, కానీ నేను సీతాఫలం తిన్నాను అనుకోండి వెంటనే నాకు కోల్డ్ చేసిద్ది. బాగుందా? బా చెట్టు మీద పండిన ఫ్రూటు ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో అండి. అస్సలు ఎంత బాగుందంటే ఇది నాకు తీసుకొని తింటాను కూడా అవ్వట్లే.
అసలు ఎంత బాగుందో ఇది. మీకు కూడా తినాలనిపిస్తుందా? మీకు కూడా తినాలనిపిస్తే ఏం చేయాలి? మీరు కూడా ఒక చెట్టు వేసుకోండి ఇంట్లో, చక్కగా సీజనల్ ఫుడ్ తినొచ్చు. ఇంతే మా సీతాఫలాల వేట కాదు, ఇంట్లోనే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఒక 4 చెట్లు ఉన్నాయి. ఆ 4 చెట్లకి ఇంకా కాయలు ఉన్నాయి, బట్ మేమే కోయలేదన్నమాట. చాలా కాయలు ఉన్నాయిలే కానీ అక్కడ దోమలు అవన్నీ ఉండటం వల్ల దోమలు మమ్మల్ని కొంచెం ఇక్కడ ముద్దు పెట్టినాయి అనమాట, దోమలు వచ్చి. సో అందుకని మేము కొన్నే కోసుకొని వచ్చేసాం. ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు తప్పకుండా చెప్పము లైక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఈ వీడియో ఇంతటితో. ఇంకో వీడియోతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. బాయ్.